2015 గ్రూప్ 2 నియామకాల్ని రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో టీజీపీఎస్సీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్కి వెళ్లాలంటూ నిర్ణయించింది. దీంతో అసలు ఏం జరగబోతోంది? ఉద్యోగాలు ఉంటాయా, ఊడిపోతాయా అన్న సస్పెన్స్ నెలకొంది. ఇప్పుడు 2015 గ్రూప్ 2 నియామకాల రద్దు తెలంగాణలో సంచలనం రేపింది. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఓఎంఆర్ షీట్లలో ట్యాంపరింగ్ జరిగిందంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు తీర్పు ఇవ్వడంతో టీజీపీఎస్సీ అత్యవసర సమావేశం నిర్వహించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ లో సవాల్ చేయాలని నిర్ణయించింది టీజీపీఎస్సీ. కోర్టులో అప్పీల్కు వెళ్లి ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని డిసైడ్ అయింది. మూల్యాంకనంలో ఎక్కడా దురుద్దేశం, పక్షపాత ధోరణికి అవకాశం ఉండదని, అలాంటప్పుడు నియామక ప్రక్రియను రద్దు చేయడానికి ఉండదన్నారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. గతంలో జరిగిన పరీక్ష కావడంతో అధికారులు, బోర్డు మెంబర్లకు కేసు వివరాలు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన అంశాలను వివరించారు. లీగల్ గా డివిజన్ బెంచ్ లో స్ట్రాంగ్ కౌంటర్ వినిపించాలని బోర్డు మీటింగ్ లో నిర్ణయించారు. ఇక 2015లో 1032 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టీజీపీఎస్సీ. దీనికి అనుబంధంగా 2016లో మరో నోటిఫికేషన్ జారీ చేసి 2016 నవంబర్ 11, 13 తేదీ పరీక్షలు నిర్వహించింది. అయితే ప్రశ్నాపత్రం బుక్లెట్ కు ఓఎంఆర్ షీట్లకు తేడాలు ఉన్నాయంటూ కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్ట్ బి లోను ఎరేజర్లు, వైట్నర్లు వాడారని, వాల్యుయేషన్ లో ట్యాంపరింగ్ జరిగిందని పిటిషన్లు దాఖలు చేశారు. దాంతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన కమిషన్ 2016 డిసెంబర్లో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది. ప్రశ్నాపత్రం బుక్లెట్ నెంబర్, ఓఎంఆర్ నెంబర్ ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు భావించడంతోనే గందరగోళమంటూ ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఓఎంఆర్ పార్ట్ ఏలో చిన్న చిన్న పొరపాట్లుంటే ఓకే గాని పార్ట్ బిలో తప్పులు చేస్తే మూల్యాంకనం చేయొద్దని కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని ఆదేశాలొచ్చాయి. ట్యాంపరింగ్ జరిగిన ఓఎంఆర్ షీట్లను పక్కన పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు 2019 అక్టోబర్ 24ను విడుదల చేసిన జాబితా రద్దు చేస్తూ తీర్పిచ్చింది. 8 వారాల్లో రివాల్యుయేషన్ చేపట్టాలంది. ఇప్పుడు ఈ తీర్పునే సవాల్ చేసేందుకు టీజీపీఎస్సీ రెడీ అయింది. నాడు టెక్నికల్ కమిటీ రిపోర్ట్ తర్వాతే 1032 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. 2019 డిసెంబర్ నుంచి పలు డిపార్ట్మెంట్లలో వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపు 6 ఏళ్ల సర్వీస్ కూడా పూర్తిగా వస్తోంది.